శ్రియమాశ్రయామః. మనకి ఈ వాక్యాన్ని పెద్దలందరూ కూడా సంప్రదాయంలో భాగంగా మనకి అందిస్తూ వచ్చారు. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, వేదంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి 4 వాక్యాలు మనకి తైత్తిరీయ ఆరణ్యకంలో కనపడుతూ ఉంటాయి. అయితే ఇందులో మొదటి స్థానాన్ని ఇచ్చింది అమ్మకి, అంటే మాతృదేవతకి ఇచ్చారు. మరి ఈ మాతృదేవత యొక్క ఆరాధన ఎలా జరిగేది అంటే, చరిత్రకారులందరూ కూడా మనకి మొదటగా మనుషులందరూ కూడా దైవికమైన కార్యక్రమాల్లో ముందుగా అమ్మ తల్లిని కొలిచేవారు. తర్వాత వివిధ దేవతల కింద ఆరాధనల కింద మారారు అని చెప్పేసి వాళ్ళకి దొరికిన ఆధారాల బట్టి కొన్ని మనకి చెప్పటం, వాటిని మనకి చరిత్రలో పొందుపరచటం, కొన్ని పాఠ్యాంశాలుగా మనందరం చదువుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఇటువంటి మాతృదేవతకి సంబంధించిన ఆరాధన ఎలా చేయాలి? ఎందుకంటే తల్లి అనేది మనకి క్షేత్రము, తండ్రి బీజము, ప్రకృతి పురుషుడి యొక్క సంయోగం ద్వారానే మనందరం కూడా జనించాము. ఈ కనపడే బ్రహ్మాండాలు, కనపడే విశ్వాంతరాలన్నిటినీ కూడా ఆధీనంలో చేసుకుని ఒక శక్తి ఉంటే, ఆ శక్తికి ఒక పురుషుడు అవసరము. ఆ పురుషుడే హ్రీచ్యతే లక్ష్మీచ్చ పత్న్యో అని చెప్పి మనకి వేదం చెప్తుంది. కప్పబడిన, కప్పబడని అనే 2 రూపాలుగా మనకి ఈ శక్తిని ఆరాధన చేయటం అనేది మనకి వేదమే నిర్దేశం చేసింది. అయితే మనకి వేద విభాగంలోనే దీనికి సంబంధించిన సూక్తం ఉంది. దానికి శ్రీ సూక్తము అని పేరు, దానికి ఖిల సూక్తం అని కూడా పేరు. అంటే ఎవడు ఋషో ఎప్పుడు కనిపెట్టారో కొన్ని రకాల సూక్తాలకి వాటి యొక్క ఛందస్సు, దానికి ఋషి, దాని ద్రష్ట, దాని యొక్క అక్కడ ఉండే పంక్తి, ఆ ఛందస్సు ఇవన్నీ కూడా కనపడతాయి. కొన్నిటికి అవి ఎప్పుడువో కూడా తెలియనంత ప్రాచీనమైనవి. అందులో ఒకటి మనకి శ్రీ సూక్తము. అందులో ముఖ్యంగా 16 రుక్కులు ఉంటాయి. ఈ 16 రుక్కులు కూడా, అంటే ఒక రుక్ అంటే ఒక మంత్ర విభాగము, ఒక వాక్యం లాంటి, ఒక సెంటెన్స్ లాంటిది, ఒక హిమ్న్ అంటాం ఇంగ్లీష్లో అయితేను. అలాంటి 16 రుక్కులన్నీ కూడా మనం అనుసంధానం చేసుకోవటానికి అతి విశిష్టమైన, అతి విశేషమైన, శీఘ్రంగా అంటే త్వరగా మనకి ఫలించే కాలం ఏదైనా ఉందా అంటే దానికి శరన్నవరాత్రులు అనేది చాలా అత్యున్నతమైన కాలం అని చెప్పేసి మన ప్రాచీన ఋషులు, మన పూర్వాచారులందరూ కూడా తెలియజేస్తూ వచ్చారు. ఈ శరన్నవరాత్రుల్లో మనం ఏం చెయ్యాలి అంటే, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దాదాపుగా విజయాన్నిచ్చే దశమి వరకు, లేదా కొంతమంది పౌర్ణమి వరకు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే 16 రుక్కులు కాబట్టి 15 రుక్కులు ఆ పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి లేదా ఆ అమావాస్య, దీపావళి అమావాస్య రోజున 16 రుక్కుని చేస్తూ ఆ యొక్క ఆరాధన అంతా కూడా కొంతమంది చేసి దాని యొక్క పూర్ణ ఫలితాన్ని పొందటం అనేది మనకు కనపడుతుంది. ఈ ఈ సమయంలో మనం చేయాల్సిన ఆరాధనని మనకి అధర్వణ వేదం చాలా గొప్పగా చెప్పింది. అందులో మనకి లక్ష్మీ హృదయం అని చెప్పి ఒక మంత్ర విభాగం ఉంది. సుమారుగా 108 శ్లోకాలు కలిగిన ఒక గొప్ప మంత్ర రాజ, అనేక రకాలైన అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడేసే, అసలు సమస్యలు కూడా లేకుండా చేసే ఒక మంత్ర రాజ సంపుటం అది. అటువంటి లక్ష్మీ హృదయాన్ని మనం గనక పారాయణ చేయగలిగితే మనకి అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి మనకి పూర్వ ఋషులు, పూర్వ ఆచార్యులు, పెద్దలు అందరూ కూడా చెప్పడం మొదలుపెట్టారు. అయితే నోరు బాగా తిరిగేవాళ్ళు లేదా సంస్కృతాన్ని చక్కగా మననం చేసే వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీ హృదయాన్ని చక్కగా రమోత్సవం అని చెప్పి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దాదాపుగా పౌర్ణమి వరకు, అంటే దశమి, విజయదశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి వరకు కూడా చంద్రుడి యొక్క కళలన్నీ కూడా వృద్ధి అవుతూ ఉంటాయి. కాబట్టి ఏ విధంగా చంద్రుడి యొక్క కళలన్నీ కూడా వృద్ధి అవుతూ ఉంటాయో అదే విధంగా ఆ సాధకుడి యొక్క మనోగతాన్ని బట్టి, వాడి యొక్క స్థైర్యాన్ని బట్టి, వాడి యొక్క స్థాయిని బట్టి వాడు అనుకున్న విధంగా వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదే విధంగా వృద్ధిలోకి
రావాలి అని చెప్పి అదే మంత్రంలో మనకు కనపడుతుంది ఆ లక్ష్మీ హృదయ మంత్రంలో. అలాగే ఇది సాధన చేయటం అనేది ఒక పద్ధతి. దీన్ని విలోమ, అనులోమ, ప్రతిమానులోమంగా కూడా కొంతమంది చేస్తారు. నిజానికి ఇదే చాలా పెద్ద స్తోత్రము. దీన్ని ఒక్కసారి చదవటానికే దాదాపుగా 40 నిమిషాలు పడుతుంది మొదట్లో. రాను 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 మీరు నోటికి బాగా తిరిగి వస్తే మీరు దాన్ని కొంచెం ఆ సమయం కుదించుకొని మీరు చదువుకోవచ్చు. దీన్ని చేసేవాళ్ళు కూడా మనకి ఈ ఆశ్వేజ మాసంలో మనకు కనపడుతూ ఉంటారు. దీనికి ఉత్తరాదిలో చాలామంది కోజాగిరి అని చెప్పేసి ఆశ్వేజ పౌర్ణమిని కూడా అద్భుతంగా చేయటం అనేది మనకు కనపడుతుంది. దానికి దీనికి కూడా సంబంధం ఉంది. అదేవిధంగా దీన్ని ఏకోత్తర వృద్ధిగా అంటే మొదటి రోజున ఒకసారి పారాయణము, రెండో రోజున రెండు సార్లు పారాయణము, మూడో రోజున 3 సార్లు పారాయణము, ఇలాగా 15 రోజులు 15 సార్లు పారాయణం చేయటం అనే మన ఆ విధానం కూడా మనకి కనపడుతుంది. అదేవిధంగా లక్ష్మిని ఎప్పుడూ కూడా విష్ణువుతో కలిపి అర్చన చేయాలి అని చెప్పి మనకి పూర్వాచార్యులందరూ చెప్పటం గురించి ఈ లక్ష్మీ హృదయంతో పాటు దాదాపుగా నారాయణ ఉపనిషత్తు, నారాయణ సూక్తుల్లో ఉన్న అన్ని మంత్రాలు కూడా ఇముడ్చుకున్న నారాయణ హృదయాన్ని కూడా కలిపి పారాయణ చేయటం అనేది చాలామంది పెద్దలందరూ కూడా చేస్తున్నారు. దీని గురించి ఏం జరుగుతుంది అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా మనిషికి కావాల్సింది ఏంటి? కూడు, గూడు, గుడ్డ. అంటే మనకి తినటానికి తిండి కావాలి, ఉండటానికి ఒక వసతి కావాలి, ఒంటి మీద కప్పుకోవటానికి ఒక వస్త్రం కావాలి. వీటిని దాటి మనిషి యొక్క ఆలోచనలు మొదలయ్యాయి. మనం ఇంత నాగరిక ప్రపంచంలో ఉన్నాము, ఇంత అభివృద్ధి పదంలో ఉన్నామంటే మనిషి యొక్క ఆలోచనలు ఇక్కడే ఆగిపోకుండా తీవ్రమైన కృషి, తీవ్రమైన సాధన చేయాలి, ఇంకా దేన్నో పొందాలి, ఇంకా దేన్నో సాధించాలి అన్నది ఉంది కాబట్టే నాడు సైకిల్ నుంచి నేటు మనం చూస్తున్న చాలా సూపర్ పవర్ ఉన్నటువంటి కార్స్ కానీ లేదా బుల్లెట్ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే అభివృద్ధి చెందాలి అంటే ఆ సాంకేతికతని మనం దాన్ని ఉపయోగించుకోవాలి, తద్వారా మనం సుఖాన్ని పొందాలి అన్న తపన ఇంతటి వరకు ఇంతటి కృషికి ఇంతటి అభివృద్ధికి కారణమైంది. మరి ఇవన్నీ చేసిన తర్వాత మరి వారికి శాంతి ఎలా దొరుకుతుంది అంటే మనశ్శాంతి కావాలి మనిషికి. ఆ మనశ్శాంతిని ఇచ్చేది ఏంటి అంటే అది దైవం పట్ల ఆరాధన. అందుకే చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే నాస్తికుల కన్నా ఆస్తికులకి స్థైర్యం ఎక్కువ ఉంటుంది. నాస్తికులు తరచుగా డిప్రెషన్కి లేదా లొంగుబాటుకి లేదా కృంగుబాటుకి లోనైపోతూ ఉంటారు. అదే ఆస్తికులతో వాడిని ఎప్పుడైతే కంపేర్ చేసామో, ఎప్పుడైతే పోల్చి చూసామో ఆస్తికులకి భగవంతుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను ఏదో విధంగా దీని నుంచి బయటపడేస్తాడన్న నమ్మకం వీటినన్నిటినీ కూడా అధిగమించేలాగా చేస్తుంది అని చెప్పి మనకి స్టడీస్ అన్నీ చెప్తున్నాయి. దేన్ని అనుసరించాలి, దేన్ని పూజించాలి, ఎలా పూజించాలి, ఎందుకు పూజించాలి, ఇవన్నీ కూడా కలిపి ఋషులందరూ చెప్పిన పద్ధతిలో మనం సరిగ్గా చేయగలిగితే దాని యొక్క ఫలితాన్ని కూడా పొందగలం. అంటే ఒక చెట్టు ఎదగాలి అంటే గుంత తవ్వాలి, చెట్టు పాతాలి, నీళ్లు పోయాలి. ముందు నీళ్లు పోస్తాను, తర్వాత చెట్టు వేస్తాను, తర్వాత ఎప్పుడో గుంత తవ్వుతాను అంటే ఆ ప్రాసెస్లో తేడా వస్తే చెట్టు ఎదగదు. ఈ మంత్రాలు కూడా అలాంటివే. మంత్రాలని అస్త్రాలుగా, శస్త్రాలుగా మన పూర్వీకులందరూ కూడా ఎలా మార్చారు అంటే మనకి కొంతమందికి ఇది కొంచెం నవ్వొచ్చేలాగా, కొంచెం దాన్ని ఏదో ట్రోల్ చేసేలాగా చాలామంది భావిస్తూ ఉంటారు. ఇప్పుడు వాడుతున్న ఇన్ని టెక్నాలజీస్కి కూడా మనకి గణిత శాస్త్రంలో ఉన్న కొన్ని చాలా తక్కువ నెంబర్స్ కానీ న్యూమరికల్స్ మనం కంప్యూటర్స్ చేసుకుంటే 0, 1తోనే మొత్తం అంతా కూడా నడుస్తుంది. అలాగే ఈ మంత్రాల్ని సరైన పద్ధతిలో వాడితే ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క అస్త్రంగా మారుతుంది. అంటే అస్త్రంగా మారుతుంది అంటే వాళ్ళలో శక్తిని తీసుకొచ్చి దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో మనలో తెలిసే ప్రచోదయాత్ అని చెప్తూ ఉంటాం గాయత్రిలో. ఆ చోదక శక్తిని మనలో ఇచ్చి మన ద్వారా మనకి కంఫర్టబుల్గా మనకి అందులో వచ్చే ఫలితం అంతా కూడా వచ్చేలాగా ఈ మంత్ర సంపుటి, ఈ స్తోత్రాలు, ఈ పారాయణాల వెనకాల రహస్యమే ఇది. కాబట్టి ఇది చేస్తుంది, కాబట్టి దీన్ని చేయమని చెప్పాయి. కాబట్టి ఆస్తికులైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా సౌలభ్యాలు వచ్చాయి. ఉదాహరణకి నోరు తిరగదు అనుకుందాం,
లేదా సరిగ్గా పలకలేడు అనుకుందాం, లేదా నేను పలకకూడదు, లేదా పలకకూడని దానిలో ఉన్నాను అని చెప్పి ఎవరైనా ఉంటే వినొచ్చు. వ్యాసుడు మనకి విష్ణు సహస్రనామాన్ని చెప్తూ ఒక మాట చెప్తాడు. చదివినా, విన్నా కూడా అలాంటి ఫలితమే వస్తుందయ్యా అని చెప్పి చెప్తాడు. కాబట్టి ఈ వేదం అంటేనే శృతి. వేదం అంటేనే వినేది అని అర్థము. విని మన మస్తిష్కంలో అంటే మన బ్రెయిన్‌లో దాన్నంతా కూడా నింపుకుని, అంటే దాన్ని డీకోడ్ చేయడం తర్వాత అవుతుంది. ముందు మనసులోకి వెళ్ళిపోతే ఎప్పుడైతే మన మెదడులోకి అది నిక్షిప్తమై ఉంటుందో దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్, దాని నుంచి వచ్చే భావనా తరంగాలన్నీ కూడా తిరిగి మనం తీసుకొని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించుకోవాలో ఇచ్చే శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి దానికే మననం చేయండి. దాని మంత్రం అన్నా కూడా అదే. ఏదైతే తిప్పి 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 అంటూ ఉంటామో, అంటే మననం చేయటం ములాంచి మననాత్ త్రాయతేతి మంత్రః, మననం చేయటం ములాంచి మనం రక్షిస్తుంది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఇటువంటి లక్ష్మీ హృదయాన్ని మీరందరూ చదవలేరు అనుకుంటే చక్కగా వినండి. ఒక గంట సేపు పట్టొచ్చుగాక. రోజు ఈ శరన్నవరాత్రుల్లో తప్పకుండా రోజుకి ఒక్కసారైనా వినండి. లేదు మాకు కొంతమంది చాలా సమయాన్ని కేటాయించగలరు. కొంతమంది ఏదో లఘువుగా వెళ్ళి ఒక దీపాన్ని, ఒక అగరత్తును వెలిగించేసి చూపించేసి ఒకసారి ఇలా గంట కొట్టేసి దండం పెట్టుకుని వచ్చేసేవాళ్ళు కొంతమంది. అయితే కొంతమంది చక్కగా ఓపికగా ఏ రోజు పాత్రలు ఆ రోజు తోముకొని కడుక్కొని దీపాలన్నీ కూడా చక్కగా మార్చుకొని ఆ దీపపు సెమ్మునంతా కూడా చక్కగా శుభ్రంగా తోమి అందులో చమురు పోసి లేదా ఆవు నెయ్యి పోసి శుభ్రంగా చేసుకుని ఇంత సమయాన్ని కేటాయించేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఈ పనులు చేస్తూ కూడా చక్కగా ఏదో మంత్రానుష్ఠానాన్ని చేసేవాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. కాబట్టి ఒకళ్ళు చేయటం అంటే అందరూ అన్ని పనులు చేయలేరు. కాబట్టి ఎవరికి ఎలాగ సౌలభ్యం ప్రకారం ఉంటుందో వాళ్ళందరూ కూడా చక్కగా ఇది ఇంటర్నెట్లో కూడా మనందరికీ దొరుకుతుంది. కాబట్టి ఈ లక్ష్మీ హృదయాన్ని చదివేవాళ్ళు చదవండి, వినేవాళ్ళు వినండి, వినిపించండి. ఎందుకంటే ఏదైతే మనకి శ్రేయస్సునిస్తుందో, ఏదైతే మనకు ఉపకారం చేస్తుందో, ఏదైతే మనకి నిధి ఉందో, నిధి మనం ఒక్కడే అనుభవించడం అనేది స్వార్థము. ఆ నిధిని అందరికీ కూడా మనం పంచటం అనేది మనం చేసే సంఘం బాగుంటుంది. సంఘం ఎప్పుడు బాగుంటే సమాజంలో ఉన్న అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఎప్పుడైతే అందరికీ మేలు జరుగుతుందో అక్కడ నిజమైన శాంతి అనేది నెలకొల్పబడుతుంది. కాబట్టి అటువంటి శాంతిని, అటువంటి నిధి నిక్షేపాలన్నింటినీ ఇచ్చేది, అటువంటి ఆరోగ్య, ఐశ్వర్య, బల, తేజాలన్నీ కూడా ఇచ్చే ఈ లక్ష్మీ హృదయాన్ని రమోత్సవము, తిరుమలలో బ్రహ్మోత్సవం చేస్తారు, స్వామివారికి చేస్తారు ఉత్సవం. మరి అమ్మవారికి కూడా మనం ఉత్సవం చేయాలి. అందుకని మీకు ఓపిక ఉంటే మీరు చేసుకున్న పూజల్లో దీనికి అంతర్భాగంగా చేయండి. లేదు నాకు ఇదే చేస్తాననుకున్నా కూడా మీ స్థాయిని బట్టి, మీకున్న ఓపికని బట్టి, మీకున్న పద్ధతిని బట్టి ఈ లక్ష్మీ హృదయాన్ని తప్పకుండా మొదటి రోజు నుంచి చక్కగా 15 రోజు పౌర్ణమి వరకు చేయండి. పౌర్ణమి తర్వాత రోజు కూడా చేయండి. మహాలక్ష్మిని ఎప్పుడూ ఉద్వాసం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మీ హృదయ మందిరంలోకి రమ్ము, నా హృదయంలో ఎప్పుడు కూడా స్వామితో ఉండు. ఏ విధంగా శ్వేతద్వీపంలో ఉంటావో, ఏ విధంగా పాల సముద్రంలో ఉంటావో, ఏ విధంగా వైకుంఠంలో శ్రీహరితో ఉంటావో అదే విధంగా నా ఇంటికి రా, అంత త్వరగా నన్ను ఎప్పుడూ కాపాడు. ఆ మంత్రాలు మీకు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుందన్నమాట. అంటే ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క శ్లోకంలో కూడా అమ్మవారిని ఎంతో పొద్దికగా, ఎంతో అణకువగా ఎలా ఉండాలో, మనకి నచ్చేటట్టుగా ఎలా ఉండాలో, ఆవిడికి నచ్చేటట్టుగానే మనతో ఎలా ఉండాలో కూడా మన ఋషులందరూ కూడా దర్శించిన మహా గొప్ప స్తోత్రం ఇది. ఇటువంటి స్తోత్రం అనేది చాలా 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 సంక్లిష్టమైంది, చాలా చాలా శక్తివంతమైంది. ఇంకా మీకు స్తోత్రాన్ని ఆచార్యముఖంగా అంటే గురువు ద్వారానే వినాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఎవరినైనా గురువుని ఆశ్రయించి వాళ్ళ చేత చెప్పించుకోండి. ప్రతి పదాన్ని కూడా మీరు గ్రహించండి. ప్రతి పదార్థం అని చెప్పి మనందరం చదువుకున్నాం తెలుగులో. అంటే ఒక్కొక్క పదానికి ఎటువంటి రకరకాల అర్థాలు ఉంటాయి. కాబట్టి ఆ అర్థాలన్నిటి కూడా తెలుసుకుంటే మీకు అంటే ఆ మధుర పదార్థం ఒక స్వీట్ తింటే మీకు ఆ స్వీట్ తలుచుకోగానే, గులాబ్ జామున్ తలుచుకోగానే, రసగుల్లా తలుచుకోగానే నోరు ఎలా ఊరుతుందో, ఆ అమ్మవారి యొక్క శ్లోకాలన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఆ అర్థాన్ని తెలుసుకుంటారో మీకు మరింతగా మరింతగా మరింతగా
అంటే జీవితం పట్ల మీకు చాలా సానుకూలత కలుగుతుంది. మీకు సాఫల్యత అంటే మీకు జీవితం యొక్క పరమార్థం అనేది పూర్తిగా బోధపడుతుంది కాబట్టి ఈ స్తోత్రాన్ని మీరందరూ కూడా పారాయణ చేయండి. కావాల్సిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి చక్కగా ఈ శరన్నవరాత్రులు ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, బలంగా, మంచి ఆయుష్‌తో మీరందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.